త్రిసభ్య కమిటీ నోట్ల కట్లపై విచారణ ప్రారంభం. జస్టిస్ వర్మ ఇంట్లో ఘటనాస్థలి పరిశీలన. సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ మంగళవారం విచారణ ప్రారంభించింది. కమిటీ సభ్యులు జస్టిస్ సిఎల్ నాగ్, పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావాలియా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మంగళవారం జస్టిస్ వర్మ ఇంటిని సందర్శించారు. నీతి ఆయోగ్ సభ్యుడిగా రాజీవ్ గాబా నియామకం. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గాబా నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రసాదాలపై జీఎస్టీ మినహాయింపు. నూతన ఐటీ బిల్లుపై వర్షాకాల సమావేశాల్లో చర్చ. నిర్మలా సీతారామన్. ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం. పేదలకు ఉచిత వైద్యం నిరాకరిస్తే ఎయిమ్స్కు అప్పగిస్తాం. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అనకాపల్లి, రామాయపట్నంలో కొత్త టౌన్షిప్లు. కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. మే నెలలో తల్లికి వందనం. అమరావతి పనుల పునఃప్రారంభానికి ప్రధాని ఏప్రిల్ మూడో వారంలో వచ్చే అవకాశం. ప్రజలపై భారం లేకుండా 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం. పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 50% రాయితీ నెలాఖరులోగా చెల్లించే వారందరికీ వర్తింపు. ఆంధ్ర, ఎస్వీయు రీజియన్ల ఉన్నత విద్యాసంస్థల సీట్ల కేటాయింపు. ఆయా రీజియన్లలో స్థానికులకు 85%, స్థానికేతరులకు 15%. తెలంగాణ స్థానికత కలిగిన వారికి సీట్ల కేటాయింపు తొలగించాలని కమిటీ ప్రతిపాదన. 12 నియోజకవర్గాల్లో నగర వనాలు, జిల్లాల్లో కాల్ సెంటర్ల ఏర్పాటు, మహిళలకు పింక్ టాయిలెట్లు. రాష్ట్ర అవసరాలకు సొంతంగా ఉపగ్రహం. మరో 4,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు. 2032 ఒలింపిక్స్ తర్వాత గబ్బా స్టేడియం, క్రికెట్ స్టేడియం కూల్చివేత చరిత్రలో కలిసిపోనుంది. 2032 తర్వాత గబ్బా స్టేడియాన్ని కూల్చివేయాలని క్వీన్స్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్స్ సాధించడం కోసం విక్టోరియా పార్క్ ప్రాంతంలో నిర్మిస్తున్న 60,000 సామర్థ్యం ఉన్న స్టేడియానికి క్రికెట్ తరలి వెళ్లనుంది. మంగళవారం క్వీన్స్లాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిస్టాబుల్లే ఒలింపిక్స్ తాజా ప్రణాళికలను బుధవారం ప్రకటించాడు. ఒలింపిక్స్ కోసం గబ్బా స్టేడియాన్ని కూల్చివేసి పునర్నిర్మించాలని మొదట భావించారు. అయితే ఖర్చు పెరుగుతుండడంతో ఆ ప్రతిపాదన నియమించుకున్నారు. ఏటీఎంలో నగదు ఉపసంహరణ భారం. మే 1 నుంచి పెరుగుతున్న రుసుములు. అమెరికా మర్కంటైల్ నుంచి అగ్రి వెస్టాస్ చేతికి. టారిఫ్ కోతలకు భారత్ సిద్ధం. $23 బిలియన్ దిగుమతులపై. నిరంతర విద్యుత్ కోసం ప్యూర్ పవర్. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ మృతి. అయినా దక్షిణాదిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కాకీలకలకు ప్రచారం చేస్తున్నాయి. పశ్చిమ తెలుగు రాష్ట్రాల్లో 44 లోక్సభ స్థానాలుంటే పునర్విభజన తర్వాత 34 అవుతాయని చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు, కర్ణాటక రాష్ట్రానికి వస్తున్న 129 స్థానాలను విభజన 103 పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో 170 నుంచి 204 స్థానాలు సరిపోతాయని అనుకుంటున్నారు. అన్న నిజానికి ఈ లెక్కలు ఇచ్చింది ఓ విదేశీ సంస్థ. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ ఇండియన్ హోమోజీనియస్ రేసెస్ ఫర్ రిప్రజెంటేషన్ అనే నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదిక తప్ప డీలిమిటేషన్ సీట్లపై మరో రిపోర్ట్ లేదు. కేంద్రం నుంచి అసలు లేదు. అయినా ఒక విదేశీ సంస్థ రిపోర్ట్ను పట్టుకుని దేశంలో రాజకీయాలకు ఎదురు చెప్పడానికి డీఎం ప్రయత్నిస్తుంటే ఆ పార్టీ ట్రాప్లో ఇతర పార్టీలు పడుతున్నాయి. 2008లో పునర్విభజన 2002లో ప్రారంభమైంది. 2008లో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం జరిగింది. సుంకాల కోతకు సిద్ధం. 55% అమెరికా ఉత్పత్తులపై టారిఫ్ తగ్గింపు. విలువ $1.96 లక్షల కోట్ల పైమాట. భారత ప్రభుత్వం యోచన. ట్రంప్ ప్రతీకార సుంకాల భారాన్ని తగ్గించడానికి జమిలీ జెపిసి గడువు పొడిగింపు. ద్రవ్య బిల్లుతో భారీ పన్ను ఉపశమనం. ఆర్థిక బిల్లుపై చర్చలో విత్త మంత్రి సీతారామన్ సుదీర్ఘ ప్రసంగం. 35 సవరణలతో ఆర్థిక బిల్లుకు లోక్సభలో ఆమోదం. చర్య లేకుండా బదిలీ సిఫార్సు. జస్టిస్ యశ్వంత్కు వ్యతిరేకంగా లాయర్ల నిరవధిక ధర్నా. మామిడి గుజ్జు ఎగుమతుల నుజ్జు. మాంగో పల్స్ ఎగుమతులపై యుద్ధాలు. ఆర్థిక మాంద్యం ప్రభావం. 2024-25లో ఏపీ నుంచి నిలిచిపోయిన 2.75 లక్షల టన్నులు. ఆ ప్రభావం ఈ ఏడాది తోతాపూరి మామిడి ధరలపై పడే ప్రమాదం.
ఆందోళనలో చిత్తూరు ప్రాంత రైతులు, ఎగుమతిదారులు, తెగుళ్లు, చీడపీడలు, వాతావరణ ప్రభావంతో పెరుగుతున్న దిగుబడులు. ఈ ప్రభావంతో ఇతర మామిడి రకాలకు మంచి ధరలు లభించే అవకాశం. పేరుకున్న 1750 కోట్ల విలువైన గుజ్జు నిల్వలు.